ఓం శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ లలితాంబికాయై నమః. అమృతత్వ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ శ్రీ లలితాంబిక సహస్రనామాల్లో గత వారం మనం సర్వాయుధధర అన్నటువంటి నామాన్ని మనం చెప్పుకున్నాం. ఈ వారం కూడా ఆ నామాన్ని గురించే మన జీవితంలో అది మనం ఎలా అన్వయించుకోవాలో దాని గురించి మాట్లాడుకుందాం. సర్వాయుధధర, జగన్మాత ధరించినటువంటి ఆయుధాలంటూ ఏమీ ఉండవు. అందుకే నవరాత్రి పండగల సందర్భంలో 9 దినాలు మనం నవరాత్రులను ఆచరించి జగదంబను మొట్టమొదట మహాసరస్వతిగా, తర్వాత మహాలక్ష్మిగా, దుర్గాలక్ష్మిగా, తర్వాత మహాశక్తిగా ఇలాగా తల్లిని ఆరాధించి చిట్ట చివరి దినం ఆయుధములకు పూజ చేస్తూ ఉన్నాం. అంటే ఆయుధాలంటే ఇప్పుడు మనం ఏ బండ్లు వాడుతున్నామో అలాంటి వాహనాలకు, లేదా ఏదైనా మనకు వ్యాపార వ్యవహార సంస్థలు ఉన్నప్పుడు ఆ సంస్థలకు మనం పూజ చేస్తూ దీన్ని మన ఆయుధంగా మనం భావించి మనం పూజ చేస్తున్నాం. దేవి యొక్క అనేక రకాల ఆయుధాలకు ముక్కోటి దేవతలందరూ అనేక పూజలు చేశారు. బాణము, శంఖము, చక్రము, గద, విల్లంబులు, పరిగ, బుసుండి ఎన్నో ఆయుధాలను ధరించినటువంటి తల్లికి వేదాల్లో ముక్కోటి దేవతలందరూ నమస్కరించారు. పురుష సూక్తంలో వర్ణించబడినటువంటి స్వరూపమే సహస్రాక్షి సహస్రపాత్ అంటూ లలితా రహస్యనామ సహస్రాలలో కూడా ఆ దేవి సహస్రాక్షిగా, సహస్రాయుధాలను ధరించినటువంటిదిగా, అనగా సహస్ర అనగా ఇది వరకు మనం చాలాసార్లు చెప్పుకున్నాం. సహస్ర అంటే కేవలం 1000 అని మాత్రం కాదు, అనంతము అని. అనంతమైనటువంటి హస్తాలను ధరించినటువంటి తల్లికి అనంతమైనటువంటి ఆయుధాలతో అన్ని వైపుల నుంచి భక్తులను, తన బిడ్డలను సంరక్షించే తల్లి పాదాలకు నమస్కరిద్దాం. ఇక్కడ మన ఆయుధాలు ఏంటి? మన ఆయుధాలు మనం ఏమనుకున్నాము, మనం పనిచేసేటువంటి వ్యాపార వ్యవహార రంగాల్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఇనప వస్తువులు, కార్లు, బండ్లు ఇలాంటి వాటికి పూజ చేసి ఒక మాల వేసి ఆ రోజు ఆయుధ పూజ చేస్తూ అది ఆయుధ పూజ అనుకుంటున్నాం. ఇంకా కొన్ని అద్భుత ఆయుధాలు మన దగ్గర ఉన్నవి. ఆ ఆయుధాలు వాటికి పూజ చేయడం మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఆయుధాలు ఏంటి? చాలా అద్భుతమైనటువంటి ఆయుధాలు అవి, చాలా వాడి అయినటువంటి ఆయుధాలు. వాక్కు ఒక ఆయుధం, అద్భుతమైనటువంటి ఆయుధం. మనం చేతులతో రాస్తూ ఉంటాం, అది చాలా పెద్ద ఆయుధం. ఏ కత్తిపోటు కంటే చాలా భయంకరమైనటువంటిది కలంపోటు అంటారు. మన చేతిలో పెన్ను ఉంటుంది, ఏదో ఒకటి మనం రాసినంత మాత్రాన్ని సరిపోదు, అది చాలా మంచిదై ఎదుటి వాళ్ళకు మేలు చేసేటువంటి రాతలు మనం రాయవాలి. అదొక అద్భుత ఆయుధం. మనం మాట్లాడేటువంటి మాటలు నిందాపూర్వకమైనటువంటివి గాను, తిరస్కారపూర్వకమైనటువంటివి గాను, ఎదుటి వాళ్ళ మనసుల్ని గాయపరిచి పగలగొట్టే విధంగా ఉండేటువంటి మాటలు కానీ, ముక్కలు చెక్కలు చేసే మాటలు కానీ నోరు పారవేసుకొని మాట్లాడడం వల్ల చాలా ఆపదలు సమాజంలో మనం కలుగజేస్తూ ఉంటాం. అందువలన ఏ ఆయుధాలైతే మన దగ్గర ఉన్నాయో నోరు, దీన్ని చాలా మంచిగా వాడుకోవాలి. అగ్ని ఉంటుంది, అగ్నిని మంచిగా వంట చేసుకోవడానికి మనం వాడుకోవచ్చు. అది అగ్నిని యజ్ఞం చేసేందుకు మనం వాడుకోవచ్చు. ఆ అగ్నిని కొంతమంది ఎదుటి వాళ్ళ ఇళ్ళు దహించేందుకు అలాగ వాడుతూ ఉంటారు. ఇది చాలా తప్పని మనందరికీ తెలుసు. కాబట్టి అగ్ని వాడకం ఇక్కడ వ్యక్తులను బట్టి ఆధారపడి ఉంది. మనసు అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి పంట పొలం లాంటిది. ఈ మనోభూమిక మీద మనుషుల యొక్క వాక్కులు అనేటువంటివి బీజములు అని చెప్పచ్చు, అంటే విత్తనాలు.
ఏ విధంగా రైతు విత్తనాలను చల్లుతూ ఉంటే భూమి మీద అవి మొలకెత్తుతూ ఉంటాయో, అదేవిధంగా ఉన్నతమైనటువంటి మహనీయులు చెప్పే మంచి విషయాలు మీ మనస్సు అనేటువంటి భూమిక మీద మంచి మొలకలెత్తి, అవి తులసి మొలకలు కావచ్చు, అద్భుతమైనటువంటి బిల్వ వృక్షాలు కావచ్చు, తామర కొలంలో లాగా మంచి తామర పుష్పాలు పూయవచ్చు, మంచి ఫలాలు పండవచ్చు. అదేవిధంగా ఈ మంచి మాట అన్నటువంటిది ఎన్నటికీ నశించనటువంటిది, అది ఎన్నటికీ వినాశనం చెందనటువంటిది. మంచి మనం ఎంతమందికి పంచుకుంటూ వెళితే ఇది అక్షయంగా ఉంటుంది తప్ప ఇది ఎన్నటికీ నశించేటువంటిది కానే కాదు. కాబట్టి ఇలాంటి రత్నాల్లాంటి వాక్కులను మనమందరం మాట్లాడుకోవాలి. ముత్యాల్లాంటి వాక్కులను మనం మాట్లాడుకోవాలి. మీరు మాట్లాడితే ఎలా ఉండాలి అంటే, ఎదుటి వాళ్ళ మీద మల్లెపూలు అలాగ గంపలతో విరజిమ్మినట్లుగా ఉండాలి. ప్రతిరోజు మనందరం వాడేటువంటి ఆయుధం వాక్కు. ఈ ఆయుధాన్ని మనం దుర్వినియోగం చేస్తే ఈ ఆయుధం వలన మన ప్రక్కన ఎవరుంటారో వాళ్లకు చాలా గాయాలు నిరంతరం తగులుతూ ఉంటాయి. ఎదుటిగా ఉండేవాళ్ళు, మన ఎదురు ఎవరుంటారో, మన ప్రక్కన ఎవరుంటారో, మన చుట్టుప్రక్కల ఎవరుంటారో, మన అసలు ఇంట్లో ఎవరుంటారో వాళ్ళ మీద ఎక్కువ దెబ్బలు తగులుతూ ఉంటాయి. వాళ్ళ మనస్సులు పగిలిపోతూ ఉంటాయి, గాయపడుతూ ఉంటాయి, రక్తం కారుతూ ఉంటాయి. ఏదో ఒక మాట అని చెప్పి చిన్న మాట పెద్ద మాట మాట్లాడేసేస్తూ ఉంటాం. అలాంటిది కాకుండా చాలా మంచి అంతరంగంతో, మంచి అంతరంగాన్ని తల్లి ప్రసాదించాలి. ఆ మంచి అంతరంగంతో మంచి మాటలు మాట్లాడి ఈ యొక్క వాక్ అనేటువంటి ఆయుధాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. నవరాత్రుల యందు ఉపవాసం ఉంటారు. ఎందుకు ఉపవాసం? కార్తీక మాసం అంతా ఉపవాసం. అసలు ఎందుకు ఈ దీక్షలు? మనస్సును శరీరాన్ని అదుపు చేసుకోవడం కోసం. తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువునకు 6వ మాసంలో మనస్సు ఏర్పడుతుంది. ఈ కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలలో మనస్సు కూడా ఒక ఇంద్రియం. ఇది ఒక అద్భుతమైనటువంటి ఇంద్రియం. ఈ మనస్సు ఎలాగా ఉంటుందో మాట అలాగా ఉంటుంది. కొంతమంది మాటలు చాకుల్లాగా, బాకుల్లాగా, రాళ్ళలాగా, కత్తుల్లాగా విసురుతూ ఉంటారు. అటువంటి వాతావరణంలో నిలబడలేం, క్షణం కూడా నిలబడలేం. వాళ్ళు మనకి ఎంత ఆత్మీయులైనా కానీ, ఎన్ని కోట్లకి పడగలెత్తినా కూడా ఎలా ఉంటుందంటే, నాగుపాము పడగ క్రింద నిద్రపోతే ఎలాగుంటుందో అలాగా ఉంటుంది. ఈ మాటలు భరించడం ఎవ్వరి వల్ల కాదు. గంజి తాగినా పర్వాలేదు, చెట్ల క్రింద కూర్చున్నా పర్వాలేదు. ఇటువంటి వాతావరణం మాత్రం ఎవ్వరి ఇంట్లో ఉండకూడదు. అందుకని సర్వాయుధధర అన్నటువంటి ఈ నామంలో తల్లి అనేక ఆయుధాలను ధరించి మహిషాసురుడు, శుంభనిశుంభులు ఇత్యాది రాక్షసులందరినీ సంహారం చేసింది. అదంతా బాగున్నది. ఇప్పుడు మన హృదయంలో ఉన్న రాక్షసులను సంహారం చేయాలి. వాళ్ళెవరు? మన అహంకారం, చాలా పెద్ద మహిషాసురుడు. మన గర్వం, మనలో ఉన్నటువంటి లోభబుద్ధి, మనలో ఉన్నటువంటి హీనంగా అందరూ నన్ను మెచ్చుకోవాలి అనేటువంటి ఈ తాపత్రయాదులు, అందరూ నన్ను గుర్తించాలనేటువంటి అహంభావం, ఇవన్నీ కూడా ఎప్పుడైతే నశిస్తాయో అప్పుడు ఈ లలితా రహస్యనామ సహస్రాలను పారాయణం చేసినటువంటి ఆ పుణ్యం ఏదైతే ఉన్నదో ఆ సుగంధం మనల్ని ఆవరిస్తుంది. మనం అప్పుడు నిజంగా రత్నాలు లాంటి బిడ్డలుగా తల్లికి భాషిస్తాం. ఈ సందర్భంలో ఒక చిన్న కథ చెప్పుకుందాం. కొంతమంది తల్లులందరూ కలిసి చెరువు దగ్గర నుంచి నీళ్లు తీసుకొస్తున్నారట. అంటే ఇప్పట్లో ఎవరు చెరువుల దగ్గర నుంచి నీళ్లు తేవటం లేదు, పాతకాలంలో అలాగే తీసుకొస్తుండేవాళ్ళు. వాళ్ళందరూ వాళ్ళ పిల్లల గురించి మాట్లాడుకుంటున్నారు. ఒక తల్లి తన కుమారుడు గురించి చెప్తున్నది. నా కుమారుడు చాలా పెద్ద గాయకుడు, నా బిడ్డ పాటలు పాడితే అందరూ మెచ్చుకుంటారు, వాడు చాలా రత్నం లాంటి బిడ్డ అని చెప్పి అందరికీ చెప్పినప్పుడు, అవునవును నీ బిడ్డ రత్నం లాంటి బిడ్డ, చాలా గొప్ప గాయకుడు అని మెచ్చుకున్నారు అందరూ. ఇలాగా ప్రతి తల్లి ఇంకొక తల్లి బిడ్డ చాలా పెద్ద మల్ల యుద్ధ యోధుడు, అతడిని మల్ల యుద్ధంలో ఓడించే శక్తి ఎవ్వరికీ లేదట, అంత శక్తిశాలి. ఎవరికైనా ఆపద వచ్చినప్పుడు అతడు వెళ్ళి కాపాడుతూ ఇలాగా అన్నీ చేస్తూ తల్లికి చాలా కీర్తిని తెచ్చి తల్లి రత్నం అనుకునేటువంటి విధంగా భాషించాడు.
ఇలాగా ప్రతి తల్లులు తమ తమ బిడ్డల యొక్క గొప్ప విశేషాల గురించి చెప్పుకుంటున్నారు. ఒక తల్లి మాత్రం ఏం చెప్పలేదు. నీకు కూడా కొడుకున్నాడు కదమ్మా, మీ కొడుకుని గురించి మరి ఏం చెప్పవేమి అని అడిగినప్పుడు, మా కొడుకు పంట పొలానికి వెళ్ళి పొలం పనులన్నీ చూసుకొని ఇంటికి వస్తాడు, వాడు మంచి మనస్సు కలిగినటువంటి వాడు, చాలా మంచి మనసు కలిగిన వాడు అని చెప్పింది తల్లి. అంతకంటే ఎక్కువగా అతిశయంగా తన బిడ్డల గురించి ఏం చెప్పలేకపోయింది. తర్వాత అలాగ వస్తూ ఉండేటప్పుడు ఇంటి దగ్గరకు రాగానే ఆ బిందెలతో నీళ్లు తీసుకొని ఈ మల్ల యుద్ధం చేసేటువంటి యోధుడైన పుత్రుడు తల్లిని చడామడా మాట్లాడుతున్నాడు. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు నువ్వు పెత్తనాలకి? నువ్వు ఇప్పుడు ఎప్పుడో వెళ్ళి ఉదయం నుంచి ఇప్పటికి వస్తే నాకు అన్నం ఎవరు చేసి పెడతారనుకుంటావు అంటూ ఎలాగంటే అలాగా మాట్లాడేసేస్తున్నాడు. అంతమందిలో అలా మాట్లాడకూడదనేటువంటిది కూడా అతనికి తెలియలేదు. ఎంత పేరు తెచ్చుకున్నా మనిషి ఎలాగా మాట్లాడాలో తెలుసుకోవాలి కదా, అది తెలియలేదు అతనికి. అలాగా నోరు పారేసుకుంటూ అందరి ముందర తల్లిని అవమానం చేస్తే ఆ తల్లి భయపడుతూ లోపలికి వెళ్ళి త్వరగా వంట చేయడం ప్రారంభించింది. ఇంత లోపల గాయకుడు కూడా వచ్చాడు తల్లి దగ్గరికి. అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఇప్పుడు నేను కచేరీకి వెళ్ళాలి, నువ్వు నా బట్టలని ఉదయం నుంచి ఉతికి పెడతావు అనుకున్నావు, నువ్వు అసలు ఎక్కడికి వెళ్ళావంటూ అతడు కూడా తల్లిని చాలా తిరస్కారంగా అవమానంగా మాట్లాడుతున్నాడు. ఇలాగా వాళ్ళ బిడ్డలంతా తల్లిని కొంచెం అంటే సాధారణంగా తల్లి దగ్గర బిడ్డకు చాలా చనువు ఉంటుంది. తల్లి దగ్గర అలగుతుంటారు, తల్లి దగ్గర చాలా డిమాండ్ చేస్తుంటారు, అన్నీ అడుగుతుంటారు. అది తప్పు కూడా కాదు. కానీ ఒక బిడ్డ తన తల్లితో మాట్లాడే విధానంలోనే ఆ కుటుంబం యొక్క వాతావరణం అంత అర్థమైపోతుంది. ఆ కుటుంబం లోపల ఏం జరుగుతుందో, ఆ ఇంటి పరిస్థితులు ఏంటో ఒక బిడ్డ తన తల్లితో మాట్లాడితే మనకు అర్థమైపోతుంది. అంతే. ఇంతలో చివరి తల్లి కొడుకు వచ్చాడు. అతడు పొలం పనులు చేసుకొని ఇంటికి సాయంకాలం వచ్చేటప్పుడు తల్లి దారిలో నీళ్లు తీసుకురావడం చూసి వెంటనే ఆ బిందె చేతిలోకి తీసుకున్నాడు. అమ్మ నా చేతికి ఇవ్వమ్మ అంటూ. నేను తెస్తానులే నాయన అంటే కూడా లేదమ్మా నేను తీసుకొస్తానంటూ తల్లి దగ్గర ఆ బిందె తీసుకొని ఇంటికి వచ్చి తల్లికి అన్ని పనులలో సహాయం చేస్తూ తల్లికి సాయంకాలం పడుకున్న తర్వాత కాళ్ళు ఒత్తి తల్లిని సేవ చేసి తల్లితో చాలా మర్యాదగా మాట్లాడుతూ ఉదయం నుంచి చాలా కష్టపడి పని చేశాడు. ఇంటికి రాగానే నిద్రపోవాలి, అలసిపోయి ఉంటాడు. కానీ తల్లికి చేదోడుగా వాదోడుగా ఈ పనులన్నీ కూడా అమ్మకు చేసి పెట్టి ఎంతో ప్రీతితో గౌరవంతో ఆవిడతో మాట్లాడుతూ ఆ తల్లికి పాదసేవ చేసి ఆ తల్లిని చల్లగా చూసుకొని తల్లికి అన్నం పెట్టి ఇవన్నీ చూసుకున్నాడు. ఎవరు రత్నం లాంటి కొడుకు? ఈ చివరి కొడుకు నిజంగా రత్నం లాంటి కొడుకు. ఈ ప్రపంచమంతా గాయకుడయ్యి ఊరందరి చేత పొగడబడినటువంటి కొడుకు రత్నం కావచ్చు లోకంలో. కానీ ఎవరైతే ఏ గర్భంలో నుంచి వచ్చాడో 9 నెలల తల్లి కడుపులో ఉండి ఏ తల్లి రక్తమైతే పాలుగా మార్చి తాగాడో, ఏ తల్లి ఒడిలో పుట్టి పెరిగి ఆడుకొని బిడ్డను ఎత్తుకొనే తిరుగుతుంది చాలా రోజుల వరకు తల్లి. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వస్తే కూడా ఇంకా ఏమిటమ్మా మీ బిడ్డని ఇంత పెద్ద అయితే కూడా ఎత్తుకొని తిరుగుతున్నావంటే నాకు కొంచెం గారాబం చేస్తండి ఎత్తుకొని తిరుగుతున్నాను అంటారు. అంత ఎత్తుగా ఉండే పిల్లలు కూడా ఎత్తుకొని తిరుగుతుంటారు అమ్మలు. అంత ప్రేమిస్తే అన్నీ చూస్తే ఇప్పుడు ఈ గాయకుడిలాగా మాట్లాడితే ఆయన రత్నం ఎలాగవుతాడు? రత్నం కావచ్చు, కాలేదని మనం చెప్పం. లోకానికి రత్నం, తల్లికి మాత్రం అంత రత్నం కాదేమో అనిపిస్తుంది. ఎవరు రత్నం అంటే ఈ బిడ్డడు రత్నం. పొలం పనులు అన్నీ చేసుకొచ్చి ప్రతిభావంతుడు కాకపోయినా, సమాజంలో ఊరంతా అతను మెచ్చుకోకపోయినా, అతడు ఏ విధమైనటువంటి గొప్ప గుణాలు అవన్నీ లేకపోయినా ఆంతరంగికమైనటువంటి గొప్ప ప్రేమ, గొప్ప మనస్సు, తల్లిని గౌరవించే సంస్కారం కలగడమే రత్నం అని చెప్పుకోవచ్చు. లోకమాతకు లలితా సహస్రనామాలు పారాయణం చేస్తున్నాం. చాలామంది నేను దేవి పూజ చేస్తున్నానంటూ కోపంగా ఉంటారు. నువ్వు దేవి పూజ చేస్తే ఎందుకు కోపంగా ఉన్నావు? ఎందుకు అలాగ ఉన్నావు? దేవి పూజ యొక్క ఫలితం ఏంటి? క్రోధనాశిని కదా. దేవి పూజ ఫలితం ఏంటి?
అహంకార నాశిని కదా తల్లి. ఇది ఇంకా పెంచుకుంటూ వెళ్తున్నామేమో అనేది మనం ఆలోచించలేకపోయాం. నేను అహంకారం పెంచుకుంటూ నేనేదో భావులాగా తిరుగుతున్నానా, లేకపోతే వినయం నేర్చుకున్నానా, రోజు ఈ పారాయణం చేసుకుంటున్నాను, అమ్మవారిని కొలుచుకుంటున్నాము, ఏం చేస్తున్నాం అని ఆలోచన చేసుకోలేకపోతున్నాం. అసలు ఎలాగ చిన్న విషయాలు మాట్లాడేదే తెలియలేదు మనకు. ఇక ఇంత దూరం పెద్ద ఆలోచన మనకు ఎలాగ వస్తుంది? రత్నం అంటే ఎవరంటే, ఎవరైతే తల్లి మనసుకు అనుగుణ్యంగా ప్రవర్తించి తల్లిని ప్రేమించాడో అతడు రత్నం అవుతాడు. మనం కూడా తల్లి చాలా ప్రతిభలు ఇచ్చినా, ఎన్ని ప్రతిభలున్నా ఆ తల్లి దగ్గర వినయం, నిరహంకారం, ఆ విధేయత, ఆ ఓర్పు ఇవన్నీ ఎప్పుడైతే ఉంటాయో ఈ దేవి పూజ ఫలితం మనకు లభించిందని అర్థం. దేవి పూజ మనలో ఫలితాన్ని ఇచ్చింది. ఏమిచ్చింది? ఈ అహంభావాన్ని కాల్చేసి నేను చాలా గొప్పగా చేస్తాను, ఏం చేసినా అంటూ మనం అలా విర్రవీగుతూ ఉంటాం. ఏం గొప్పగా చేస్తున్నాం మనం? ఏం చేయగలం అసలు మనం? మన వల్ల ఏమవుతుంది? ఏమీ కాదు. ఇదంతా ఎవరిచ్చారో చెరువు దగ్గరికి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ ఆ చెరువులో నీళ్లు తీసుకొని మనం సూర్య భగవానుడికి అర్ఘ్యమిస్తున్నాం. ఆ నీళ్ళు నీవి కాదు, నువ్వు అర్ఘ్యమిచ్చే నీళ్ళు నీవి కాదు, స్నానం చేసే నీళ్ళు కూడా నీవి కాదు. ఇది గుర్తించలేకుండా నేను సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇచ్చాను అనుకుంటాను. ఎంత తప్పుగా ఆలోచన చేస్తున్నాను కదా. అక్కడ నన్ను దయ చూపించి నాకు స్నానం చేసేదానికి భాగ్యం ఇచ్చినటువంటిది ఆ చెరువు. అందులో నీళ్లు కూడా తిరిగి నేను తీసుకొని భగవంతుడికి అర్ఘ్యాన్ని సమర్పిస్తున్నాను. ఇది కూడా నాకు ఇచ్చింది దేవుడే. ఇదంతా ఇచ్చింది నువ్వు అనేటువంటిది మర్చిపోయి ఇదంతా నేను 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 అంటూ మతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నతని దివ్య కళామయమంచు విష్ణునందు ఉల్లము చేర్చి ఊరికే నిరంతరం హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుని చాలా కష్టాలు పెడుతున్నాడు. ఎన్ని రకాలైన బాధలు పెడుతున్నా భగవద్భక్తుడి యొక్క మనసు ఎలా ఉంటుందంటే, గోదాట్లో మనం చూస్తుంటాం చాలా చిన్న చిన్న పడవలన్నీ తెరచాపలు పట్టుకొని చాలా అందంగా ఉంటాయి. ఆ సాయంకాల సమయంలో కానీ ప్రాతకాల సమయంలో కానీ చిన్న గాలి వీచగానే ఆ పడవలన్నీ గోదాట్లో అలాగా నెమ్మదిగా కదులుతూ వెళుతూ ఉంటాయి. ఏ పడవకైతే తెరచాప ఉంటుందో ఆ పడవ అలా కదిలిపోతూ ఉంటుంది భగవద్ అనుగ్రహం వంకకు. ఏ పడవ తెరచాప ఇంకా సిద్ధం కాలేదో ఆ పడవ ఇంకా నిరీక్షించాల్సి వస్తుంది. మీకు అర్థమైంది కదా. మనం బహుకోట్ల జన్మల్లో, ఎన్నో కోట్ల జన్మల్లో అలాగా ఆ లక్ష్యాన్ని చేరుకోలేక, తల్లి పాదాలను చేరుకోలేక, అంటే తల్లి పాదాలు చేరుకోవడం అంటే ఏంటి? మన అంతరంగం లోపల ఎన్నో తెరలు, పొరలు ఇవన్నీ దాటుకుంటూ ఈ షట్చక్రాలన్నిటినీ దాటి, ఈ పెంచీకటినంతటినీ దాటి ఈ చీకటికి అవతల ఎవరైతే శాశ్వతమై ప్రకాశిస్తున్నారో ఆ దివ్య తేజస్సును ప్రాపించడం. దాన్ని త్విష అంటారు, కాంతి అంటారు. ఆ కాంతి ఎన్నటికీ నశించినటువంటి కాంతి, ఆ కాంతి ఎన్నటికీ మాసిపోనటువంటి కాంతి, చెరిగిపోనటువంటి కాంతి. అది అక్షీణమైనటువంటి పుణ్యాన్ని మనకు ప్రసాదించేటువంటిది. ఆ లోకానికి వెళితే తిరిగి రానటువంటిది ఆ లోకం. ఏమిటి ఆ లోకం? సహస్రారాంభుజారూఢ సుధా సారాభివర్షిణి. ఈ మంత్రాలకు ముందరే ఈ షట్చక్రాల గురించి ఎన్నో విశేషాలు వచ్చాయి. అవన్నీ మనం అర్ధగంట సమయంలో చెప్పుకునేటువంటిది కానే కాదు. దాన్ని ఎన్నో కోట్ల జన్మల్లో సాధన చేయవలసి ఉంటుంది. లలితా సహస్రనామాలంతా సాధన. జీవితం ఎప్పుడు ప్రారంభమవుతుంది అని చాలామంది అంటే, ఏ రోజైతే ప్రశాంతమైనటువంటి అంతరంగంతో భగవత్ చింతన మీ మనస్సు లోపల నిజంగా ప్రారంభమవుతుందో, నిజంగా ప్రతినిత్యము ఈ ఆత్మసాక్షాత్కార సిద్ధి కోసం సాధన ప్రారంభమవుతుందో ఆ రోజు మన జీవితం ప్రారంభమవుతుంది. అది నిజమైన జీవిత ప్రారంభం. మీరందరూ అత్యున్నతమైనటువంటి భారతీయ దివ్య సంస్కృతిలో జన్మించారు. పెద్దలందరి చేత శిక్షణ పడిశారు.
ఉన్నత కుటుంబాల్లో నుంచి వచ్చారు. ఎన్నో విషయాలు విన్నారు. ఎన్నో యజ్ఞాగాదులు, పూజలు, పునస్కారాలు, పుణ్యతీర్థయాత్రలు, కాశీ నుంచి, బదరీ నుంచి, అమర్నాథ్ నుంచి ఎన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, మౌంట్ కైలాస్ నుంచి కన్యాకుమారి వరకు ఎన్నో పుణ్యక్షేత్రాల దర్శనాలు చేశారు. నిరంతరం జపధ్యానాదులు, తపస్సులు, సాధనలు, మహాపురుషుల దర్శనాలు ఇవన్నీ చేస్తున్నారు. వీటన్నిటి లక్ష్యం, వీటన్నిటి పుణ్యం ఎప్పటికీ వృధా కాదని మనసారా విశ్వసిస్తున్నాను. పవిత్రాత్మ స్వరూపులారా, జగజ్జనని యొక్క అవ్యాజ్యమైనటువంటి దయ అందరి మీద అమృతంలాగా వర్షించి అనేక అంధకారాలను తొలగించి కాంతి మార్గాన్ని చూపించి తన నిజమైన పాదపద్మాలను చేర్చుకొనుగాక. స్వస్తి. ఓం శాంతి శాంతి శాంతి.